హలో క్రికెట్ ఫ్యాన్స్, ఊహించుకోండి, ధోనీ లాంటి హిట్టర్ చపాక్లో 9వ స్థానంలో బ్యాటింగ్కి వస్తే ఎలా ఉంటుంది. ఆర్సీబీతో మ్యాచ్లో ఇదే జరిగింది. కానీ సీఎస్కే ఓడిపోయింది. ఇది టీమ్ స్ట్రాటజీ ఫెయిల్యూరా, లేక ధోనీని వాడుకోవడంలో తప్పా? ఐపీఎల్ 2025 చపాక్ స్టేడియం, సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ హై వోల్టేజ్ మ్యాచ్. ఆర్సీబీ 196 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. కానీ సీఎస్కే బ్యాటింగ్ లైనప్ చతికిలపడింది. రెండో ఓవర్లోనే రాహుల్ త్రిపాఠి, గైక్వాడ్ అవుట్. మొదటి 10 ఓవర్లలోనే ఓటమి సిగ్నల్స్ క్లియర్. అప్పుడు అందరి కళ్ళు ధోనీ మీద. కాని షాకేంటంటే ధోనీ క్రీజులోకొచ్చింది నెంబరు 9లో. అశ్విన్ అవుట్ అయ్యాక మిస్టర్ కూల్ బ్యాట్ చేతపట్టాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. నాటౌట్గా నిలిచాడు. కాని టీం ఓడిపోయింది. 50 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో చిత్తు. ఇది చూసి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ధోనీని ఇంత లేటెందుకు పంపారు? 43 ఏళ్ల వయస్సులోనూ ధోనీ స్టేడియంలో సిక్సర్లతో దద్దరిల్లిస్తున్నాడు. 20 ఓవర్లు కీపింగ్ చేసి బ్యాటింగ్లోనూ రాణిస్తున్నాడు. కాని నా బోల్డ్ ఒపీనియన్ ఏంటంటే ధోనీని నెంబర్ 5 లేదా 6లో పంపాలి. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో అతని పవర్ హిట్టింగ్ మ్యాచ్ని మార్చేస్తుంది. 9వ స్థానంలో వస్తే టీంకి ఉపయోగమేంటి? ఇది సీఎస్కే మేనేజ్మెంట్ బిగ్ మిస్టేక్. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఫైర్ అయ్యాడు. ధోనీ నెంబర్ 9లో బ్యాటింగ్ చేయడం ఒప్పుకోలేను, టీంకి ఇది మంచిది కాదు అని పోస్ట్ చేశాడు. విశ్లేషకులు అంటున్నారు, ధోనీ 2 స్థానాలు ముందు వచ్చుంటే ఈ మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదేమో. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అసహనం, ధోనీని లేట్ పంపడం వల్లే ఓడిపోయాం అని కామెంట్స్. మ్యాచ్ గురించి చెప్పాలంటే ఆర్సీబీ 20 ఓవర్లలో 196 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. రజత్ పటిదార్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సీఎస్కే 146 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర 41 తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిల్. ధోనీ ఆఖర్లో మోత మోగించినా టీంని గెలిపించలేకపోయాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి? ధోనీని ముందు పంపితే సీఎస్కే గెలిచేదా? ఈ ఓటమి టీం స్ట్రాటజీని మార్చేస్తుందా? ఇక చెప్పండి ఫ్రెండ్స్, ధోనీని నెంబర్ 9లో చూడాలని కోరుకుంటారా, లేక మిడిల్ ఆర్డర్లోనే రాణించాలని అనుకుంటారా? కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తలా ఫ్యాన్స్.